నమస్కారం. ఒక చిన్న 20,000 రూపాయలు అప్పుతో మొదలుపెట్టి వేల కోట్ల విలువైన ఒక టెలికాం సామ్రాజ్యాన్ని నిర్మించడం సాధ్యమేనా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈరోజు మనం ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ మిట్టల్ కథ నుండి కొన్ని అద్భుతమైన వ్యాపార పాఠాలు నేర్చుకోబోతున్నాం. ఒక మామూలు సైకిల్ షాప్ నుండి ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంపెనీని ఎలా క్రియేట్ చేశారో, ఆయన సక్సెస్ వెనుకున్న స్ట్రాటజీస్ ఏంటో విశ్లేషిద్దాం. అవును, ఈ ప్రశ్న వినగానే ఇది అసాధ్యం అనిపిస్తుంది కదూ? కాని గుర్తుంచుకోండి, ప్రతి గొప్ప విజయం వెనుక కొన్ని చాలా సింపుల్ కాని పవర్ఫుల్ పాఠాలుంటాయి. ఈరోజు మనం సునీల్ మిట్టల్ ప్రయాణాన్ని ఒక కేస్ స్టడీలాగా తీసుకుని ఆయన సక్సెస్ ఫార్ములాను స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. లెట్స్ స్టార్ట్. సరే, అసలు ఈ కథ ఎక్కడ మొదలైందంటే ఒక చిన్న సైకిల్ షాప్లో. చూడండి, సునీల్ మిట్టల్ ప్రయాణం ఏమీ పూలబాట కాదు. వాళ్ల కుటుంబానికి మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే, ఆయన మాత్రం ఒక సేఫ్ రూట్ తీసుకోలేదు. ఛాలెంజెస్తో నిండిన వ్యాపార మార్గాన్నే ఎంచుకున్నారు. ఇక్కడే మనకు మొదటి సూత్రం కనిపిస్తుంది: మన ప్యాషన్ని ఫాలో అవడం. అది 1976. కేవలం 18 వయసులో తన తండ్రి దగ్గర 20,000 రూపాయల అప్పు తీసుకుని సైకిల్ పార్ట్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కాని కొద్ది రోజులకే ఆయనకొక విషయం చాలా క్లియర్గా అర్థమైపోయింది: ఈ వ్యాపారంలో మార్జిన్స్ చాలా తక్కువ, పెద్దగా ఎదగడానికి స్కోప్ లేదు అని. చూడండి, ఇక్కడే ఒక తెలివైన వ్యాపారవేత్తకు ఒక సాధారణ వ్యాపారికి తేగ తెలుస్తుంది. ఎప్పుడు ముందుకు వెళ్లాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఎప్పుడు ఒక వ్యాపారాన్ని వదిలేసి కొత్త దారి వెతుక్కోవాలో తెలియడం కూడా అంతే ముఖ్యం. చూడండి, ఇక్కడే మనందరం నేర్చుకోవాల్సిన ఒక సూపర్ బిజినెస్ లెసన్ ఉంది. ఆయన తన మొదటి వ్యాపారాన్ని మూసేయడం అనేది ఒక ఫెయిల్యూర్ కాదు, అదొక స్ట్రాటజిక్ డిసిజన్. చిన్న చిన్న లాభాలతో సరిపెట్టుకోకూడదు, ఎప్పుడూ పెద్ద మార్కెట్నే టార్గెట్ చెయ్యాలి అని ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే ఆయన ఫ్యూచర్కి పునాది వేసింది. ఇప్పుడు ఆయన జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. ఒక పెద్ద అడ్డంకే ఆయనకు అతిపెద్ద అవకాశంగా ఎలా మారిందో చూద్దాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయన సుజుకి జనరేటర్లను ఇండియాకి ఇంపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మొదట స్ట్రీట్ వెండర్స్ని టార్గెట్ చేశారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఇక్కడే ఆయన మార్కెట్ పల్స్ పట్టుకున్నారు. వెంటనే స్ట్రాటజీ మార్చి పవర్ కట్స్తో ఇబ్బంది పడుతున్న చిన్న ఆఫీసులు, షాపుల మీద ఫోకస్ పెట్టారు. బిజినెస్ సూపర్ సక్సెస్. కానీ అనుకోని ట్విస్ట్: గవర్నమెంట్ సడన్గా ఇంపోర్ట్స్ని బ్యాన్ చేయడంతో ఆయన బిజినెస్ ఒక్క రాత్రిలో జీరో అయిపోయింది. ఒక్క క్షణం ఆలోచించండి, ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్న బిజినెస్ రాత్రికి రాత్రే మూతపడితే ఆ ప్రెషర్లో ఎవరైనా ఏం చేస్తారు? కాని మిట్టల్ వేరు. ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు. వ్యాపారం మూతపడ్డాక ఆయన డిప్రెస్ అవ్వలేదు. కొత్త అవకాశాల కోసం తైవాన్ వెళ్లారు. అక్కడ ఆయనకొకటి కనిపించింది: ప్రజలు పుష్ బటన్ ఫోన్లు వాడుతున్నారు. అప్పట్లో మన ఇండియాలో ఉన్నవి కేవలం పాత టిక్ టిక్ మని తిప్పే రోటరీ ఫోన్లు మాత్రమే. ఇది చాలామందికి మామూలు విషయంలా అనిపించొచ్చు, కాని ఒక ఎంటర్ప్రెన్యూర్కి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఆయన ఒకేసారి ప్రాబ్లంని, దానికి సొల్యూషన్ని చూశారు. రోటరీ ఫోన్ల స్లో ప్రాసెస్కి పుష్ బటన్ ఫోన్ల స్పీడ్ ఒక పర్ఫెక్ట్ ఆన్సర్. ఇక్కడ్నుంచే అసలు గేమ్ స్టార్ట్ అయింది. టెలికాం సెక్టార్లోకి అడుగు పెట్టాలన్న ఆయన నిర్ణయం ఆయన కెరియర్నే కాదు, మన దేశ టెలికాం రంగాన్ని పూర్తిగా మార్చేసింది. అది 1992. అప్పుడే గవర్నమెంట్ మొబైల్ నెట్వర్క్ లైసెన్సుల కోసం ప్రైవేట్ కంపెనీలను పిలిచింది. ఇదొక చరిత్ర సృష్టించే అవకాశం. కానీ ఒక పెద్ద చిక్కుంది. అదేంటంటే, లైసెన్స్ కావాలంటే కంపెనీకి టెలికాం ఆపరేటర్గా ముందు అనుభవం ఉండాలి. ఇదొక catch-22 సిచ్యువేషన్. ఎందుకంటే అప్పటిదాకా ఇండియాలో ఏ ప్రైవేట్ కంపెనీకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. ఇక్కడే సునీల్ మిట్టల్ నుండి మనం నేర్చుకోవాల్సిన మరో బ్రిలియంట్ లెసన్ ఉంది. ఆయన ఫాలో అయిన ప్రిన్సిపల్ చాలా సింపుల్: మీ దగ్గర లేనిది ఉన్నవాళ్లతో చేతులు కలపండి. ఆయన ఫ్రాన్స్కి చెందిన ఎక్స్పీరియన్స్డ్ టెలికాం కంపెనీ వివెండీతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. ఈ ఒక్క స్మార్ట్ మూవ్తో 1997లో ఎయిర్టెల్ పుట్టింది. ఆ టైంలో మార్కెట్లో ఉన్నది ఒకే ఒక్క పెద్ద ప్లేయర్, బిఎస్ఎన్ఎల్. వాళ్లకి దేశమంతా రీచ్ ఉంది, కాని క్వాలిటీ లేదు. కాల్ డ్రాప్స్, నెట్వర్క్ ఇష్యూస్ అవే వాళ్ల వీక్నెస్. మిట్టల్ సరిగ్గా ఆ వీక్నెస్నే టార్గెట్ చేశారు. బిఎస్ఎన్ఎల్తో రీచ్లో పోటీ పడకుండా క్వాలిటీలో పోటీపడ్డారు. ఒక సుపీరియర్ సర్వీస్, క్లియర్ నెట్వర్క్ అందించి విసిగిపోయిన కస్టమర్లందర్నీ తనువైపు తిప్పుకున్నారు. అంత సాఫీగా సాగుతోంది అనుకుంటున్న టైంలో 2016లో ఇండియన్ టెలికాం మార్కెట్లోకి ఒక తుఫానొచ్చింది. దాని పేరే రిలయన్స్ జియో. ఒక్కసారి నంబర్ చూడండి:
10 కోట్లు. రిలయన్స్ జియో ఫ్రీ డేటా, ఫ్రీ కాలింగ్ అంటూ కేవలం కొన్ని నెలల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకుంది. ఆలోచించండి, మన మార్కెట్లోకి ఒక కొత్త కాంపిటీటర్ వచ్చి మన ప్రాడక్ట్ని ఫ్రీగా ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎయిర్టెల్తో పాటు మిగతా అన్ని కంపెనీలపై విపరీతమైన ప్రెషర్ పడింది. జియో తెచ్చిన ఈ ప్రైజ్ వార్కి మిట్టల్ సమాధానం చాలా క్లియర్గా ఉంది. ధరతో యుద్ధం చెయ్యొద్దు, మనం ఇచ్చే వాల్యూతో యుద్ధం చేయాలి. ఇదొక గేమ్ చేంజింగ్ స్ట్రాటజీ. జియో తుఫాన్ని తట్టుకోవడానికి ఎయిర్టెల్ ఒక 3 స్టెప్ స్ట్రాటజీని ఫాలో అయింది. మొదటిగా, మూతపడిపోతున్న కంపెనీల దగ్గర్నుంచి స్పెక్ట్రమ్ కొని తన 4G నెట్వర్క్ని దేశమంతా బలోపేతం చేసింది. రెండోది, ఫ్రీ కస్టమర్ల కన్నా క్వాలిటీ, పేయింగ్ కస్టమర్ల మీద ఫోకస్ చేయడానికి మినిమం రీఛార్జ్ ప్లాన్స్ తెచ్చింది. ఇక మూడోది, ఎక్స్ట్రీమ్, వింక్ మ్యూజిక్ లాంటి యాప్స్తో ఒక డిజిటల్ ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి కస్టమర్లను తనతోనే ఉండేలా చూసుకుంది. ఇది కేవలం పోటీని తట్టుకోవడం కాదు, ఫ్యూచర్కి రెడీ అవ్వడం. సరే, ఈ మొత్తం కథ నుండి మనం నేర్చుకోవాల్సిన 5 కీలకమైన బిజినెస్ లెసన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాఠాలు ప్రతి ఒక్క ఎంటర్‌ప్రెన్యూర్కి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. లెసన్ నంబర్ 1, పార్ట్నర్షిప్ ఈజ్ పవర్. అంటే భాగస్వామ్యమే మన బలం. వివెండితో పార్ట్నర్షిప్ లేకపోతే బహుశా ఎయిర్టెల్ ఉండేదే కాదు. బిజినెస్లో అన్నీ మనమే చేయలేం. మన దగ్గర లేని స్కిల్స్ లేదా ఎక్స్పీరియన్స్ కోసం కరెక్ట్ పార్ట్నర్స్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. రెండవ సూత్రం, క్వాలిటీనే మన బ్రాండ్. బిఎస్ఎన్ఎల్తో పోటీ పడినప్పుడు ఆయన ప్రూవ్ చేసింది ఇదే. ప్రైజ్ వార్లో ఎవరైనా గెలవచ్చు, కానీ అది టెంపరరీ. లాంగ్ రన్లో మనల్ని నిలబెట్టేది మనమిచ్చే క్వాలిటీ ప్రోడక్ట్ లేదా సర్వీస్ మాత్రమే. కస్టమర్లు మనల్ని ధర కోసం కాదు, వాల్యూ కోసం గుర్తుపెట్టుకోవాలి. మూడవ పాఠం, ప్రతి సంక్షోభంలోనూ ఒక అవకాశం దాగి ఉంటుంది. జనరేటర్ బిజినెస్ ఆగిపోవడమనేది ఆయనకు ఒక అడ్డంకిలా కనిపించినా అదే టెలికాం అనే ఒక పెద్ద అవకాశానికి దారి చూపింది. అందుకే మన వ్యాపారంలో ఒక డోర్ క్లోజ్ అయితే నిరాశపడకూడదు, బహుశా అంతకంటే పెద్ద డోర్ ఓపెన్ అవుతుందేమో. నాలుగవ సూత్రం, ఎప్పుడూ లాంగ్ టర్మ్ విజన్తో ఉండాలి. అంటే రేపటి గురించి ఆలోచించాలి. అందరికంటే ముందే 4G లాంచ్ చేయడం అనేది దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈరోజు లాభాల గురించే కాకుండా ఫ్యూచర్ మార్కెట్ ఎలా ఉండబోతుందో ఊహించి దానికి సిద్ధంగా ఉండాలి. ఇక చివరిది, 5వది, చాలా చాలా ముఖ్యమైనది, సంక్షోభంలో ధైర్యంగా, దృఢంగా నిలబడటం. జియో వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా ఒక క్లియర్ స్ట్రాటజీతో ప్రశాంతంగా నిలబడటం వల్లే ఎయిర్టెల్ ఈ రోజుకింత బలంగా ఉంది. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, బిజినెస్లో ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి, తుఫాన్లు రాక మానవు. కానీ కరెక్ట్ స్ట్రాటజీ, ధైర్యం, ఇంకా దూరదృష్టి ఉంటే మనం కేవలం నిలబడటమే కాదు, ఇంకా బలంగా ఎదగగలం. సునీల్ మిట్టల్ ప్రయాణం మనకు నేర్తేది ఇదే. ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన వ్యాపార ప్రయాణంలో మనల్ని ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు ఏది? మన జియో ఎవరు? ఆ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి సునీల్ మిట్టల్ కథ నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? ఒక్కసారి ఆలోచించండి. जय हो जय हो भारत माता की जय।